హలో హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రైతులకు సంక్రాంతి కానుకగా రేషన్ బియ్యంతో సహా 5,000 రూపాయలు అయితే రైతులకు ఇస్తున్నారు. అది ఎప్పుడు ఇస్తున్నారు, ఎవరెవరికి ఇస్తున్నారు, ఏ తేదీ నుండి ఇస్తున్నారు అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. తెలుసుకునే ముందు మన ఛానల్ని ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అలాగే ఈ వీడియోను నచ్చితే లైక్ చేయండి. అలాగే వీలైనంత వరకు చాలామంది చేరేలా షేర్ చేయండి. ఏపీలో ఈ 4వ తేదీ నుంచి 16వ తేదీలోపు రేషన్ బియ్యం పంపిణీ అయితే ప్రారంభం కాబోతుంది. అదేవిధంగా సంక్రాంతి కానుకగా కొన్ని సరుకులు అయితే ఇవ్వబోతున్నారు. అవేంటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. రేషన్ కార్డు ఉన్న వారికి కిలో బియ్యం 1 రూపాయికి ఇస్తున్నారు. అదేవిధంగా అన్నపూర్ణ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి 10 కిలోల రేషన్ బియ్యం అనేది ఉచితంగా ఇవ్వడం అయితే జరుగుతుంది. వీటితో పాటు కందిపప్పు, శనగలు, ఉప్పు, చక్కెర లాంటివి కూడా ఇతర సరుకులు అయితే సంక్రాంతి కానుకగా ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా వీరికి 5,000 రూపాయలు అయితే గవర్నమెంట్ అయితే క్రెడిట్ చేయడం జరుగుతుంది. అది ఏంటంటే గౌరవ వేతనానికి దరఖాస్తు చేసుకోండి అని అయితే ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. గౌరవ వేతనం కోసం జిల్లాలోని ఈ మౌజాన్లు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వాక్స్పోర్ట్ ఇన్స్పెక్టర్ అయినాయాత్ శుక్రవారం ప్రకటనలో అయితే తెలపడం జరిగింది. ఇప్పటికే పలువురికి గౌరవ వేతనాలు మంజూరు అయ్యాయని, అర్హులై ఉండి ఇంతవరకు గౌరవ వేతనం అందని వారు ఆధార్ కార్డు, అలాగే మసీద్ మతవల్లి డిక్లరేషన్ పత్రం, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ల కాపీతో దరఖాస్తు చేసుకోవాలని, మరిన్ని సమాచారానికి 9441555700 నంబర్కి కాల్ చేసి మరింత సమాచారం పొందవచ్చని అధికారులు అయితే చెప్పడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా సంక్రాంతి కానుకగా సరుకులతో పాటు 5,000 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుందని ఏపీ గవర్నమెంట్ అయితే చెప్పడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇదండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.